ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేని బిడ్డలారా, ఉపవాసి ప్రార్థన కుడికను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. ప్రతి ఒక్కరూ కండ్లు మూసుకొని తల వంచి ప్రార్థనలో నాతో ఏకీపించాలని ప్రభు పేట తెలియజేస్తూ ఉన్నానండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన యేసయ్య, మీ ఘనమైన నామమునకు వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. జరుగుతున్న ఉపవాస ప్రార్థన కుడికని మీరు దీవించండి. మీ సన్నిధి మాతో పాటు ఉంచండి. పాటలో మీరు ఉండండి ప్రభా. చెప్పబడుతున్న శ్రేష్టమైన మీ మాటల్లో మీరు ఉండండి అయ్యా. వింటున్న వారందరికీ మేలు దీవెన కలుగు చేయండి. విశ్వాసాన్ని బలపరచబడినట్లు మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. చేస్తున్న ప్రార్థన విజ్ఞాపనలో తోడుగా ఉండండి ప్రభా. ఈ దినం ఎవరి కొరకైతే మేము ప్రార్థిస్తున్నామో, ఈ ప్రార్థనలు ఎంతమంది అయితే ఏకీభిస్తున్నారో వారందరి పక్షంగా మీ గొప్ప కార్యములను జరిగించి మీ నామమునకే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రార్థనలో నాతో ఏకీభించిన మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ఈ సమయంలో బెస్లేలు వచ్చి ఒక చక్కటి ఆత్మీయ గీతం పాడి ప్రభు నామాన్ని గనపరుస్తారు. తను పాడి ప్రభువుని గనపరుస్తున్నప్పుడు తనతో పాటు కలిసి ప్రభువుని గనపరచాలని ప్రభు పేట తెలియజేస్తూ ఉన్నానండి.
దేవుని బిడ్డలారా, చక్కటి పాట పాడి ప్రభు నామాన్ని కనపరిచిన బెస్లేలు బట్టి తనతో పాటు కలిసి ప్రభువుని కనపరిచిన మీ అందరిని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నానండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రతి శుక్రవారం నడిపింపబడుతున్న మా ఉపవాస ప్రార్థనను వీక్షిస్తూ ఆత్మీయంగా బలపడుతున్న మీ అందరిని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరు ప్రార్థన చేయమని మీ అక్కర్లను తెలియజేస్తున్నారు. వాటి కొరకు భారంతో ప్రార్థన చేస్తున్నాం దేవుని బిడ్డలారా. అంతేకాకుండా మరి ఎవరైనా మీ ప్రార్థన అక్కర్లు ఉన్నట్లయితే మాకు తెలియజేయండి. మీ బిడ్డల భవిష్యత్తులైనా, ఆరోగ్యం కొరకైనా, సమస్యల నుండి విడుదల కొరకైనా, రక్షణ కొరకైనా, ఏ విషయమైనా మాకు తెలియజేసినట్లయితే భారంతో వాటి కొరకు మేము ప్రార్థన చేస్తామండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరొక ఉపవాస ప్రార్థన కొడుకులో వాక్య ధ్యానాంశంలోనికి వెళ్ళిపోదాం. గడిచిన కొన్ని వారాలుగా ఒక అంశమును మనం ధ్యానం చేసుకుంటున్నాం దేవుని బిడ్డలారా. ఆ అంశము ఏమిటి అంటే బైబిల్ గ్రంథంలోని రాజులు వారి ఆత్మీయతను తెలుసుకుందాం. బైబిల్ గ్రంథంలోని రాజులు వారి ఆత్మీయతను తెలుసుకుందాం అనే అంశమును మనం ధ్యానం చేసుకుంటున్నాం. గడిచిన వారం మనం తెలుసుకున్న ఆత్మీయత ఏమిటి అంటే దేవుని బిడ్డలారా, ఏమండి, రాజైన దావీదు పాపము చేసి ఆ పాపమును ఎవరికీ తెలియదు అనుకున్నాడు. కానీ దేవుడు తన పాపమును తెలియజేసినప్పుడు దాన్ని ఒప్పుకున్నట్లు గడిచిన వారం మనం చెప్పుకున్నాం. అయితే దావీదు తన పాపము కొరకు పశ్చాత్తాపడినప్పటికీ తను చేసినది దేవుని దృష్టికి దుష్కార్యంగా ఉంది గనక, అది దేవుని దృష్టికి మంచిదిగా లేదు గనక దేవుడు తన శిక్షను దావీదు మీదకి పంపించినట్లు మనం చెప్పుకున్నాం. ఏమిటంటే దేవుని బిడ్డలారా, ఇదిగో సదాకాలం నీ ఇంటి వారికి యుద్ధములు కలుగుతాయని, నీ ఇంటి వారి మూలముగానే నీకు అపాయము కలుగుతుందని, అంతేకాకుండా నీవు ఈ పాపమును రహస్యంగా చేస్తావు కానీ నీ ఇంటివారు బహిరంగంగా ఇశ్రాయేలు అందరూ చూచుండగా వారు పాపమును చేస్తారని, అంతేకాకుండా నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా మరణమవుతుందని, ఈ 4 విధములైన శిక్షలను దేవుడు దావీదునకు అనుమతించినట్లు దాని నాతాను ప్రవక్త ద్వారా తెలియజేసినట్లు గడిచిన వారం మనం చెప్పుకున్నాం దేవుని బిడ్డలారా. అంతేకాకుండా ఏమండి, ఆ బిడ్డ చనిపోతుందని దేవుడు నాతాను ప్రవక్త ద్వారా తెలియజేసినప్పటికీ దావీదు ఆ బిడ్డ కొరకు 7 దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్లు కూడా మనం చెప్పుకున్నాం. అయితే ఆ ప్రార్థన దేవుడు అంగీకరించలేదు. ఆ ప్రార్థన దేవుడు ఏం చేయలేదటండి, అంగీకరించలేదు దేవుని బిడ్డలారా. ఆ బిడ్డ చనిపోయాడు. దేవుడు చెప్పినట్లుగానే దావీదు యొక్క బిడ్డ చనిపోయినట్లు, బత్షెబాకు పుట్టిన బిడ్డ చనిపోయినట్లు మనం గడిచిన వారం తెలుసుకోవడం జరిగింది దేవుని బిడ్డలారా. అయితే ఈ వారం మన ధ్యానం మనం చేసుకుందాం. వాక్య ధ్యానాంశంలోకి వెళ్ళిపోదాం. మరికొన్ని విషయాలను ఈ దినం మనం తెలుసుకుందాం దేవుని బిడ్డలారా. మన మూల వాక్యంగా ఒక వాక్యమును మనం చదువుకుందామండి. సమూయేలు 2వ గ్రంథము 13వ అధ్యాయము దేవుని బిడ్డలారా. అక్కడ మనం చూసినట్లయితే 1 నుండి నేను చదువుతున్నానండి. తరువాత దావీదు కుమారుడగు అబ్షాలోమునకు తామారునొక సుందరివతియగు సహోదరి ఉండగా దావీదు కుమారుడగు అమ్నోను ఆమెను మోహించెను. తామారు కన్యకైనందున ఆమెకి ఏమి చేయవలనన్నును దుర్లభమని అమ్నోను గ్రహించి చింతాక్రాంతుడై తన చెల్లెలైన తామారును బట్టి చిక్కిపోయిను. అమ్నోనునకు మిత్రుడొకడుండెను. అతడు దావీదు సహోదరుడైన షిమ్యా కుమారుడు. అతని పేరు యెహోనాదాబు. ఈ యెహోనాదాబు బహు కపటము గలవాడు అని ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం దేవుని బిడ్డలారా. అయితే ఇవన్నీ అయిపోయాయి. నాతాను ప్రవక్త రావడం, దావీదునకు తెలియజేయడం, దావీదు పశ్చాత్తాపడడం, అంతేకాకుండా దావీదు పుట్టిన బిడ్డ మరణం అవ్వడం, ఇవన్నీ జరిగిన తర్వాత దేవుని బిడ్డలారా ఇక దావీదు మీదకి దేవుడు పంపిన ఆ శిక్షలు ప్రారంభమైనట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దాన్ని 13వ అధ్యాయంలో మొదటి నుండి మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా దావీదుకు అబ్షాలోము, అంతేకాకుండా అమ్నోను, తామారు అనొక కుమార్తె కూడా ఇక్కడ రాయబడి ఉంది. అయితే దేవుని బిడ్డలారా ఈ తామారు అబ్షాలోము దేవుని బిడ్డలారా ఏమండి ఒక తల్లికి అంటే దావీదుకి భార్యగా ఉన్న ఏమండి ఆమె పేరును మనం చూసినట్లయితే అబీనోయాము అని మనకు కనబడుతుందండి. ఈ అమ్నోను తల్లి ఎవరని మనం చూస్తే మాయాక అని మనకు కనబడుతుంది. అంటే తండ్రి దావీదు వీరికి తల్లులు వేరుగా
బైబిల్ వాక్యంలో మనం చూస్తాం. వీరందరూ కూడా దావీదు పిల్లలే, కానీ తల్లులు వేరుగా ఉండినట్లు అక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తాం. అమ్నోను తల్లి మాయాక అని మనం చూస్తున్నాం. ఇక్కడ అబ్షాలోము, అంతేకాకుండా అబ్షాలోము చెల్లి తామారు మనం చూసినట్లయితే అభినయోము అనే ఆమెకు పుట్టిన వారుగా దేవుని వాక్యంలో మనకు కనబడుతుందండి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే వీరందరూ కూడా ఒక తండ్రికి పుట్టినవారు. దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని వాక్యంలో మనం 13వ అధ్యాయం మొదట్లో చదివినట్లయితే ఈ అమ్నోను అబ్షాలోము సహోదరి అయిన తామారు బహు సుందరివతిగా ఉండడాన్ని చూచి ఆమెను మోహించి ఆమెతో ఎలాగైనా పాపము చేయాలని ఒక ఆకాంక్ష కలిగిన వాడిగా ఉండినట్లు, ఆమె నిమిత్తము దినదినము చిక్కిపోతూ ఉండినట్లు దేవుని వాక్యంలో మనం చదువుకున్నాం. అయితే ఈ విషయాన్ని అక్కడ ఒక వ్యక్తి చూస్తూ ఉన్నాడు. అతను ఎవరంటే దావీదు సహోదరుని కుమారుడు. ఇతను ఎవరంట? దావీదు సహోదరుడైన సిమ్యా కుమారుడు. ఇతని పేరు యెహోనాదాబు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఈ యెహోనాదాబు ఎవరో కాదు, ఇతను దావీదు యొక్క సహోదరుని కుమారుడు. అంటే ఈ అమ్నోనుకు సహోదరుడే అవుతాడు, ఈ తామారుకు కూడా సహోదరుడే అవుతాడు. దేవుని బిడ్డలారా, అతను వచ్చి అడుగుతున్నాడు దినదినం చిక్కిపోవడానికి కారణం ఏమిటి అంటే, వీరిద్దరు మిత్రులు, సహోదరులే అయినప్పటికీ మిత్రులుగానే వారు ముందుకు వెళ్తున్నట్లు మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, అప్పుడు అమ్నోన్ అంటున్నాడు, నా చెల్లెలైన తామారు నేను మోహించాను, ఆమె నిమిత్తమే నేను చిక్కిపోతూ ఉన్నాను అని ఇక్కడ అమ్నోను తెలియజేసినప్పుడు, సహోదరుని నిమిత్తం నువ్వు ఇలా ఆలోచన కలిగి ఉండడం, ఎందుకంటే ఆమె నాకును చెల్లి వరస వచ్చినదే గనుక ఆమె విషయంలో నీవు ఇలా ఉండుట సరైన పద్ధతి కాదు అని ఖండించవలసిన ఈ యెహోనాదాబు మనకి ఎలా కనబడుతున్నాడండి? దాన్ని సరిపెట్టుకుంటూ, నీకెందుకు, ఆమె విషయంలో నేను ఒక ఆలోచన చెప్తాను, ఆ ఆలోచన ప్రకారం వెళ్ళినట్లయితే నీవు అనుకున్నట్లే తామారుతో నువ్వు పాపము చేయొచ్చు అని ఒక చెడ్డ సలహాను దేవుని బిడ్డలారా యెహోనాదాబు అమ్నోనికి ఇచ్చినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే ఇతని గురించి దేవుని వాక్యంలో ఏం రాయబడి ఉందటండి? యెహోనాదాబు బహు కపటము గలవాడు. యెహోనాదాబు బహు కపటము గలవాడని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అంటే మంచి మనసుతో ఈ ఆలోచన సలహా ఇవ్వకుండా కపటముతో ఎలాగైనా దావీదు కూడా ఇతనికి చిన్నాన్న వరుస కానీ పెద్దనాన్న వరుస కానీ సహోదరుడు కుమారుడు, అంటే చిన్నాన్న అవ్వచ్చు, ఎందుకంటే దావీదు కనిష్ఠుడు. ఈ కదా చిన్నాన్న వరుస వస్తాడు, వీరు రక్త సంబంధులు. కానీ దావీదునకు పుట్టిన తామారుని చెరుపుట అది తప్పు అని ఖండించవలసినది పోయి కపటముగా ఆలోచన చేసి ఒక చెడ్డ ఆలోచన ఇచ్చినట్లు ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేని బిడ్డలారా, యెహోనాదాబు గురించి ఏమి రాయబడి ఉందంటే, అతడు బహు కపటము గలవాడు. కపటం అనేది ఇతరులను చెరుపుతూ ఉంటుందండి. కపటం అనేది ఇతరులను ప్రేమించకుండా చేస్తుందండి. కపటం అనేది ఇతరులకు చెడ్డ ఆలోచనలు ఇచ్చేటట్లు చేస్తుంది. కపటం అనేది ఇతరులను పాడు చేసేటట్లు చేస్తుంది. ఇటువంటి తత్వం ఎవరిలో ఉందట? యెహోనాదాబులో ఉంది. దేవుని బిడ్డలారా, కపటం అనేది దేవుని బిడ్డల్లో ఉండకూడదండి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు కపటము లేని దేవుడు. దేవుని వాక్యంలో మనం చూస్తే చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 22లో నేను చదువుతున్నానండి. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారి నోటను ఏ కపటము లేదు. ఆయన ఎవరికి కూడా కపటపు ఆలోచనలు ఇచ్చినవాడు కాదు, ఎవరిని కూడా చెరిపివేసిన దేవుడు కాదైనా. ఆయన నోటను ఏ కపటము లేదు. అంటే ఆయన నోటి మాటల ద్వారా కపటపు మాటలు ఎవరిలో లేవండి? యేసుక్రీస్తు ప్రభువారిలో లేవు. గనుక ఆయన బిడ్డల్లో కూడా ఏముండకూడదంట? కపటం ఉండకూడదు. గనుకనే పేతురు భక్తుడు అంటున్నాడు, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన మనకు మాదిరి ఉంచిపోయాడు. మనము కూడా ఎలా ఉండాలని? కపటము లేని వారిగా ఉండాలని. మన నోటను ఏ కపటము రాకూడదు. ఇతరులు ఏదైనా మన ఆలోచనలు అడిగినప్పుడు అది చెడ్డదైతే చెడ్డదనే మనం చెప్పాలి, అది మంచిదైతే మంచిదనే చెప్పాలి. లోపల అసూయ పెట్టుకుంటూ కపటపు ఆటలు మనం మాట్లాడితే
అది దేవుని దృష్టికి ఆయాస్కరమైనది, అది దేవునికి ఇష్టము కానిది. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారి నోట ఏ కపటము లేదు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అంతేకాకుండా కీర్తనలు 17వ అధ్యాయము మొదటి చరణం మనం చూసినట్లయితే, యెహోవా న్యాయమును ఆలకించుము, నా మొరను అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము, అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. ఇక్కడ దేవుని బిడ్డలారా, దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, అయ్యా నా ప్రార్థన ఆలకించు, ఆ ప్రార్థన కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదయ్యా, నాలో కపటము లేదయ్యా, నువ్వు కపటము లేని దేవుడవు, నేను కూడా కపటము లేకుండా ప్రార్థిస్తున్నాను, నా ప్రార్థనను అంగీకరించయ్యా, నా ప్రార్థన కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు, ఇతరులను చెరపాలని చేసే ప్రార్థన కాదు, ఇతరుల కొరకు చెడ్డగా చేసే ప్రార్థన కాదు, ఇతరులను చెరిపివేసే ప్రార్థన కాదయ్యా, నా ప్రార్థన కపటము లేనిది, నా ప్రార్థన ప్రేమతో చేసే ప్రార్థన కనుక నా ప్రార్థన నువ్వేం చేయాలి, ఆలకించు అని దావీదు ప్రార్థిస్తున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేని బిడ్డలారా, గనుక ఆయన బిడ్డలమైన మనలో ఏముండకూడదండి, కపటం ఉండకూడదు. ఉపవాస ప్రార్థన చేస్తున్న నీలో ఏ కపటం ఉండకూడదు. ఇతరుల మీద ద్వేషము, కపటము, పగ, పంతము నీ లోపల ఉంచుకొని ప్రార్థన చేయడమే కపటమైన పెదవులతో చేసే ప్రార్థన. యేసుక్రీస్తు ప్రభువారి నోటను ఏ కపటము లేనట్లే మనలో కూడా ఏ కపటం ఉండకూడదని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ యెహోనాదాబు కపటమైన వాడు, బహు కపటము గలవాడని బైబిల్లో రాయబడి ఉంది. అంటే ఇతరులకు మంచి చేసే మనస్తత్వంలో లేదు, ఇతరులకు చెరిపి వేసే మనసు, ఇతరుల బాగును చూచి వారవలేని మనసు ఎవరిలో ఉందంటండి, ఇక యెహోనాదాబులో ఉన్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. గనుక దేవుని బిడ్డలారా, ఇప్పుడు యెహోనాదాబు అమ్నోనుకు ఏ సలహా ఇస్తూ ఉన్నాడంటే, నీ సహోదరుని ఎలా అయినా నీ ఇంటికి తీసుకురావాలంటే, ఆమెతో నువ్వు పాపము చేయాలంటే ఒకే ఒక మార్గం ఉంది. ఏమిటో తెలుసా, నీ చెల్లెలు నీకు వంట చేసి తీసుకొని వస్తే దాన్ని భుజించినట్లు నాకు సెలవిమ్మని నువ్వు దావీదునకు వర్తమానం పంపించు. దావీదు దానికి ఆటంకపరచుడు, ఎందుకంటే ఆమె నీ చెల్లి గనుక నీ దగ్గరికి పంపిస్తాడు. అయ్యా నేను అనారోగ్య పాలై ఉన్నాను, ఇగో నా చెల్లెలకు తామారు చేత నాకు వంటకము చేసి పంపించు, దాన్ని నేను భుజించినట్లు అని నువ్వు కబురు పెట్టు. ఆయన తప్పనిసరిగా పంపిస్తాడు. ఆమె వచ్చినప్పుడు ఆమె జీవితాన్ని నువ్వు చెరిపివేస్తావు, ఆమెతో నువ్వు పాపము చేసి నీ మోహాన్ని తీర్చుకోగలవు అని ఒక చెడ్డ ఆలోచనను ఇక్కడ యెహోనాదాబు ఇచ్చినప్పుడు దాన్ని మంచి ఆలోచనగా తీసుకున్నాడు. ఎవరండి, ఈ అమ్నోను. ఈ అమ్నోను హృదయంలో పుట్టిన ఆలోచనే చెడ్డది. ఇప్పుడు మరొక చెడ్డ వ్యక్తి అతనికి కలిశాడు. దేవుని బిడ్డలారా, వీరిద్దరు చెడుతనము కూడా ఒక యవ్వనస్తురాలి జీవితమును పాడు చేస్తూ ఉంది. అయితే ఇవన్నీ జరగడానికి కారణము దావీదు చేసిన పాపము కూడా. నీ ఇంటి వారి మూలంగా నీకు అపాయము కలుగుతుంది, నీ ఇంటి వారి మూలంగా నీకు అపాయం కలుగుతుంది. నీవు రహస్యంగా చేసిన పాపము నీ ఇంటి వారు బహిరంగంగా చేస్తారు అని దేవుడు చెప్పినట్లుగానే ఇక్కడ ఇవన్నీ జరుగుతున్నాయి. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇవన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దావీదు అట్టి రీతిగానే దావీదునకు వర్తమానం వెళ్ళినప్పుడు సరే చెల్లే కదా అని తామారు కబురు పెట్టినప్పుడు దేవుని బిడ్డలారా, తామారు కూడా అన్నను నమ్మి, అతడు నా అన్నే కదా, అతని తల్లి నా తల్లి ఒకటి కాకపోయినా మా ఇద్దరికి తండ్రి ఒక్కడే కదా, అతడు నా అన్నే కదా అని నమ్మి తామారు అతని కొరకు వంట చేసి దేవుని బిడ్డలారా అతనికి ఆహారం తీసుకొని వెళ్ళినప్పుడు ఆహారం తీసుకుని వచ్చిన తన చెల్లిని చూచి ఈ అమ్నోను అంటున్నాడు, అక్కడున్న వారందరినీ బయటికి పంపించి ఆమెను ఒక్కదాన్ని ఉంచమన్నప్పుడు అప్పుడు కూడా ఆ తామారు ఏమని వెళ్ళిపోతుందండి, గ్రహించలేకపోయింది. నా అన్నాని నేను వచ్చాను, అందరినీ బయటికి వెళ్ళమంటున్నాడు, ఎందుకు ఇతరులను ఏమైనా దురుద్దేశం ఉందా అని ఏమంటే గ్రహించలేకపోయింది. ఎవరండి, తామారు. దేవుని బిడ్డలారా, దినములు బహుభయంకరంగా ఉన్నాయి. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియలేని భయంకరమైన చెడ్డ దినాలు.
చెడ్డ దినాలు. అపవాది వాడికి సమయం కొంచెమే అని ఎరిగి ప్రతి ఒక్క హృదయాలను కూడా చెరిపివేస్తూ ఉన్నాడు. ప్రతి హృదయాలను కూడా పాపాన్ని నింపుతూ ఉన్నాడు. వాయా వరస లేని పాపములను చేయిస్తూ ఉన్నాడు. దేవునికి ఆయస్కరమైన పనులు చేయిస్తూ ఉన్నాడు. దాన్ని గ్రహించే వారంగా మనం ఉండాలి. సొంత అన్నైనా సొంత చెల్లైనా దేవుని బిడ్డలారా, ఏమండి, గడిచిన దినాల్లో మనం చాలాసార్లు విన్నాం, సొంత తండ్రే కుమార్తెలను చెరిపివేశాడని. ఇటువంటి భయంకరమైన చెడు ఏమండి భూమి మీద విస్తరిస్తూ ఉంది. భూమి మీద విస్తరిస్తుంది ప్రియదేవుని బిడ్డలారా. నోవాహు దినాల్లో మనం చూస్తే భూలోకం అంతా చెడిపోయి ఉందని, వారి తలంపులన్నీ ఎల్లప్పుడూ చెడ్డవిగా ఉన్నాయి, వారి ఊహలన్నీ చెడ్డవిగా ఉన్నాయని దేవుని ఆదికాండము 6వ అధ్యాయంలో మనం చూస్తాం. భూలోకం అంతా కూడా చెడిపోయిందని. అటువంటి భయంకరమైన దినాల్లో మనం ఉన్నామండి. ప్రతి హృదయాలు కూడా చెడిపోయి ఉన్నాయి. ప్రతి తలంపులు చెడిపోయి ఉన్నాయి. వారి ఊహలు చెడిపోయి ఉన్నాయి. సొంత వారిని సైతం మంచిగా చూడలేని కన్నులుగా మార్చబడుతున్నాయి. కనుక జాగ్రత్తగా ఉండాలండి. జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. తామారు గ్రహించలేకపోయింది. మంచి మనసుతో వెళ్ళింది. దేవుని బిడ్డలారా, నా అన్న అనే స్వభావంతో ఆమె వెళ్ళింది. అతను అంటున్నాడు, నా చెల్లి అని చెప్పుతూ ఆమెను చెడుగా ప్రవర్తిస్తున్నప్పుడు, నా అన్నా నువ్వు ఇలా చేయకూడదు. అక్కడ అన్న అనే పదం వాడుతుందండి తామారు. దేవుని వాక్యంలో మనం చూస్తే, నా అన్న ఇది నీకు సరైన విధానం కాదు, నేను నీకు చెల్లెలను అని బ్రతిమిలాడిన ఆమె జీవితమును అమ్నోను చెరిపివేసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, మీరు ఈ వాక్యాన్ని మీరు 13వ అధ్యాయము 8 నుండి చదివినట్లయితే ఇక్కడ ఈ విషయాలన్నీ మనకు కనబడుతూ ఉంటాయండి. తామారు ఎంత బ్రతిమిలాడినా తామారుని విడిచిపెట్టక ఆమె జీవితమును అమ్నోను చెరిపివేసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. తామారు అవమానంతో ఇంటికి పరిగెత్తుకొని వెళ్ళింది. ఈ విషయం దావీదునకు తెలపబడింది. ఈ విషయము తామారు అన్నయ్యన అభిషాలోముకు తెలపబడింది. అయితే అభిషాలోము రాజునకు భయపడి అమ్నోను ఏమీ చేయలేక సమయం కొరకు కనిపెడుతూ ఉండినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక పాపము, దావీదులో వచ్చిన పాపము ఇప్పుడు పిల్లల్లో కనబడుతుందండి. దావీదు చేసిన పాపము ఇప్పుడు పిల్లల మీద ప్రభావం చూపుతూ ఉందండి. గమనించండి దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రులు ఒకవేళ తప్పిపోతే అదే తప్పుడు మార్గంలో పిల్లలు కూడా వెళ్తారు. తల్లిదండ్రులు సరైన మార్గంలో ఉంటే పిల్లలు కూడా సరైన మార్గంలో ఉంటారు. తండ్రి తప్పు చేశాడు, దావీదు వ్యభిచరించాడు. అదే పాపం ఇప్పుడు అమ్నోన్లో కనబడుతూ ఉంది. అమ్నోను కూడా దావీదు ఏ విధంగా అయితే బత్షెబాను మోహించాడో ఇప్పుడు అమ్నోను కూడా తామారును మోహిస్తూ ఉన్నాడు. తామారు సుందరవతి అన్నట్టు చూచి తామారును మోహించాడు. బత్షెబా సౌందర్యవతి అన్నట్టు చూచి దావీదు మోహించినట్లే ఇక్కడ కుమారుడు జీవితంలో కూడా అదే కనబడుతుందండి. కనుక దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులు పరిశుద్ధంగా బ్రతకాలి. తల్లిదండ్రులు దేవునికి భయపడి బ్రతకాలి. అప్పుడే పిల్లల జీవితాలు కూడా బాగు చేయబడతాయి. అదే మార్గంలో పిల్లలు కూడా వెళ్ళగలరండి. కనుక తండ్రి మొదటి ఇంటికి పెద్ద గనక తండ్రి పరిశుద్ధుడిగా ఉండాలి. తండ్రి ఒక నోవాహు వలె ఉండాలి. కుటుంబాన్ని సరిగ్గా నడిపించుకునే తండ్రిగా ఉండాలి. తల్లి దేవుని బిడ్డలారా సరైన మార్గంలో నడిపించుకునే తల్లిగా ఉండాలి. ఎప్పుడైతే తల్లిదండ్రులు కరెక్ట్గా ఉంటారో వారి పిల్లలు కూడా భయం కలిగి బ్రతుకుతారండి. ఇక్కడ దావీదులో అది లేక, దావీదు చేసిన పాపము, దావీదు దేవుని దృష్టికి చేసిన ఆయస్కరమైన పాపము ఇప్పుడు అమ్నోను మీద పడింది, తామారు మీద పడింది, అబ్షాలోము మీద పడిందండి. అబ్షాలోము అమ్నోను మీద పగ పెంచుకున్నాడు. అమ్నోను ఎలా అయినా చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. తామారు జీవితం చెరపబడింది. ఇక్కడ ముగ్గురు జీవితాలు ప్రియదేవుని బిడ్డలారా, ముగ్గురు యవనస్తులే, ముగ్గురు జీవితాల మీద కూడా ప్రభావం పడింది. ఆ పాపము ఎవరి మీదకి వచ్చిందండి? దావీదు పాపము పిల్లల మీదకి వచ్చింది. తల్లిదండ్రుల పాపము పిల్లల మీదకి రాక మానదండి. పిల్లల మీదకి రాక మానదు. కనుక భయం కలిగి మనం బ్రతకాలి. పిల్లలకు మాదిరిగా మనం ఉండాలి. పిల్లలు మనం చూస్తున్నప్పుడు వారిలో మనకు పరిశుద్ధత కనబడాలి. వారు మనకు చూసి మనలను చూచి భయపడేటట్లు మనం ఉండాలి. అప్పుడే వారి భవిష్యత్తులో ముందుకి వెళ్ళగలవండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా,
అబ్షాలోము అమ్నోను చంపాలని ఏమండి హృదయంలో పగ పెంచుకొని ఉన్నాడు. అయితే సమయం కొరకు కనిపెడుతూ ఉన్నాడు. అబ్షాలోము తన గొర్రెలన్నిటికీ కూడా బొచ్చును కత్తిరిస్తున్నప్పుడు విందు చేస్తూ ఒక ఆనవాయితీ వరకు ఉంది. అయితే అబ్షాలోము అక్క ఏమండి వంక పెట్టుకొని దావీదునకు వచ్చి, నా తండ్రి నేను ఒక విందు చేస్తూ ఉన్నాను, నీవు రాజకుమారులందరూ కూడా నేను చేస్తున్న విందునకు రావాలి అని ఆహ్వానం పలుకుతూ ఉన్నాడండి. అయితే దావీదు, నా కుమారుడా నేను రాలేను అని చెప్పి దావీదు చెప్పినప్పుడు, అయితే రాజకుమారులైనా పంపించు అని అబ్షాలోము బ్రతిమిలాడినప్పుడు దేవుని బిడ్డలారా దేవుని వాక్యంలో మనకు కనబడుతుంది. చూడండి 27వ వచనాన్ని నేను చదువుతున్నానండి. అబ్షాలోము అతన్ని బతిమిలాడినందున రాజు అమ్నోనును తన కుమారులందరినీ అతని ఎదుకు పోవచ్చునని సెలవిచ్చెను. ఎలా అయినా అమ్నోను ఆ విందునకు రావాలి, ఆ విందులో ఈ అమ్నోను చంపాలి అని ఒక కపట ఆలోచనతో ఎలా అయినా అమ్నోను చంపాలి, ఎందుకంటే నా చెల్లెలను చెరిపివేశాడు, నా చెల్లెల జీవితాన్ని పాడు చేశాడు గనుక ఎలా అయినా అమ్నోను చంపాలి. చూసారా దేవుని బిడ్డలారా, ఇటువంటి భయంకరమైన పాపములు ఇంటిలో ప్రారంభమయ్యాయి. ఎవరింటిలో? దావీదు ఇంటిలో. దేవుని బిడ్డలారా, దావీదు వెంటనే అయితే అమ్నోను మిగతా వారందరూ కూడా వెళ్ళండి అని సెలవిచ్చాడు. వీరందరూ కూడా అబ్షాలోము ఏర్పరిచిన ఆ విందునకు వెళ్ళారు. విందులో రాజకుమారులందరూ కూర్చొని ద్రాక్షారసం తాగుతున్నప్పుడు అబ్షాలోము సేవకుడున్న తన పనివారిని పిలిచి, మీరు అమ్నోను దగ్గరికి వెళ్ళి ఎక్కువగా ద్రాక్షారసం తాగించండి, ద్రాక్షారసం చేత అతడు సంతోషించినట్లు మీరు చేయండి అని అతడికి ఎక్కువ ద్రాక్షారసం పోయించి ఏం చేస్తూ ఉన్నాడంటే, చూడండి ప్రియదేవుని బిడ్డలారా 28లో, అంతలో అబ్షాలోము తన పనివారిని పిలిచి, అమ్నోను ద్రాక్షారసం వల్ల సంతోషి ఉండటం మీరు కనిపెట్టి ఉండి అమ్నోను హతము చేయడని నేను మీతో చెప్పినప్పుడు భయపడక అతన్ని చంపుడి, నేను కదా మీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను, ధైర్యము తెచ్చుకొని పౌరుషము చూపుడి అని గట్టిగా ఆజ్ఞ ఇచ్చాను. అబ్షాలోము ఇచ్చిన ఆజ్ఞ చొప్పున వారు చేయగా రాజకుమారులందరూ లేచి తమ కంచర గాడిదలను ఎక్కి పారిపోయి వారు మార్గంలో ఉండగానే ఒక్కడున లేకుండా రాజకుమారులను అందరినీ అబ్షాలోము హతము చేసినని దావీదునకు వర్తమానం రాగా అతడు లేచి వస్త్రములు చింపుకొని నేలపడి ఉండెను. మరియు అతని సేవకులందరూ వస్త్రములు చింపుకొని దగ్గర నిలవబడి ఉండిరి. దావీదు సహోదరుడైన సిమ్యాకు పుట్టిన యెహోనాదాము దీనిని చూచి, రాజకుమారులైన ఎవరినందరినీ వారు చంపిరని నా ఏలిన వాడు నీకు తలంచవద్దు, అమ్నోను మాత్రమే మరణమాయెను. అంటే పిలువబడిన వారందరూ కూడా చంపబడ్డారని దావీదుకు వర్తమానం వెళ్ళింది. ఇక్కడ ఎవరు చెప్తున్నారండి? ఈ కపటము కలిగిన వాడే యెహోనాదాబే రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా రాజకుమారులందరూ క్షేమంగా పారిపోయి వచ్చేసారు, కానీ ఒక్కడు మాత్రం చంపబడ్డాడు. ఎవరంటే అమ్నోను. దావీదు గ్రహించాడు, అమ్నోను కదా తామారును చెరిపివేశాడు. అయితే అబ్షాలోము కుయుక్తుతోనే పిలిచాడనమాట. సరే దేని బిడ్డలు, ఇటువంటి పరిస్థితులన్నీ జరుగుతున్నాయి దావీదు ఇంటిలో. దేవుడు సెలవిచ్చినట్లుగానే తన ఇంటి వారి మూలంగానే అపాయములు కలుగుతున్నాయి. తన ఇంటి వారు, బయటి వారు ఏమీ చేయట్లేదండి దావీదు కుటుంబాన్ని. తన ఇంటి వారే ఒకరినొకరు హతము చేసుకుంటున్నారు, ఒకరినొకరు చెరిపివేసుకుంటున్నారు. ఇదంతా జరగడానికి కారణము దావీదు యొక్క పాపము. దేవునిలారా, కనుక దేవునికి మనం భయపడాలండి, పాపము చేయడానికి భయపడాలండి. ఒక్కసారి ఆయన పరిశుద్ధతలోకి మనం వచ్చి ఆయన రక్తంలో కడగబడి రక్షణ పొంది నీ కొరకు బ్రతుకుతానని తీర్మానం తీసుకున్న మనము ఆయనకు మాత్రమే భయపడి మనం బ్రతకగలిగితే మన ఇంటికి క్షేమం కలుగుతుంది. కానీ దావీదు అలా చేయక తన తొందరపాటు పాపము తన ఇంటి వారి మూలముగానే తనకు అపాయములు కలుగుతున్నాయి. అబ్షాలోము దేవుని బిడ్డలారా అమ్నోను చంపివేశాడు. దావీదునకు కనబడకుండా దూరంగా వెళ్ళిపోయాడు అబ్షాలోము. కానీ కుమారుడు కదా అబ్షాలోము, దావీదు అబ్షాలోముని ఏమీ చేయలేకపోయాడు దేవుని బిడ్డలారా. ఎందుకంటే అందరూ పిల్లలే, ఎవరిని ఏమీ చేయలేకపోతూ ఉన్నాడు దావీదు. దేవుని బిడ్డలారా, ఈ పరిస్థితులు వస్తూ ఉన్నాయి, దేవుడు చెప్పినట్లుగానే జరుగుతూ ఉన్నాయి.
దేని బిడ్డలారా, ఆయన దేవుడు చెప్పినది ఏ మాట కూడా జరగక మానదండి. ఆయన ద్వారా సెలవిచ్చిన, తన సేవకుల ద్వారా సెలవిచ్చిన, తన ప్రవక్తుల ద్వారా సెలవిచ్చిన ప్రతి మాట నెరవేర్చబడుతుంది. అది నిరర్ధకము చేయబడకపోదు, నిరర్ధకం చేయబడదు, అది నెరవేర్చబడుతుంది దేవుని బిడ్డలారా. గనుక మనం దేవునికి భయపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి భయపడాలని దేవుని వాక్యము సెలవిస్తుందండి. ఆయన నోటి నుండి, దేవుని నోటి నుండి ఆశీర్వాదములే మనం పొందుకోవాలి. దావీదు మీదకి శిక్షలు పొందుకున్నట్లు మన మీదకి శిక్షలు మనం పొందుకోకూడదండి. దేవుని కోపం మనం పొందుకోకూడదు దేవుని బిడ్డలారా. ఒక నోవాహు కుటుంబంలో ఆశీర్వాదం పొందుకోవాలి. నువ్వు ఫలించి అభివృద్ధి పొందు అని దేవుడు నోవాహుతో చెప్పారు. దేవుడు అబ్రహాంతో చెప్పారు, అబ్రహామా నేను నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాను అని దేవుని ఆశీర్వాదం పొందుకున్నాడు అబ్రహాం. ఇస్సాకు దేవుని ఆశీర్వాదం పొందుకున్నాడు. యాకోబు దేవుని ఆశీర్వాదం పొందుకున్నాడు దేవుని బిడ్డలారా. వారు దేవుని కోపం పొందుకోలేదు, దేవుని ఎదురుని శిక్షలు పొందుకోలేదండి. మనం అటువంటి ఆత్మీయతను కలిగి ఉండాలి అని దేవుని బిడ్డలారా దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. మనం దేవునికి భయపడితే పాపము చేయం, మనుషులకు కాదు దేవుని బిడ్డలారా, దేవునికి మనం భయపడదాం. యోసేపు దేవునికి భయపడ్డాడు కనుక పాపము తన యొద్దకు వచ్చినా పారిపోయాడు దేవుని బిడ్డలారా. పాపంతో ఏకీభించలేదు యోసేపు వంటి ఆత్మీయతను మనం కలిగి దేవుని ద్వారా దీవెన పొందుకుందాం, దేవుని ద్వారా ఆశీర్వాదమును పొందుకుందాం. దావీదు వలె దేవునికి వ్యతిరేకమైన పాపము చేసి శిక్షలు పొందుకుంటే ఆ ఇంటి వారు ఎలా మార్చిపోయారండి. యవ్వనస్తుల భవిష్యత్తులు ఎలా చెరపబడుతున్నాయి చూసాం కదా. మన కుటుంబాలు అలా ఉండకూడదు దేవుని బిడ్డలారా. ఒక నోవాహు కుటుంబం వలె, ఒక అబ్రహాము కుటుంబం వలె, ఒక ఇస్సాకు యాకోబుల కుటుంబాల వలె మనం ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక అట్టి ఆత్మీయతలో మనం ముందుకు వెళదాం. ఈరోజు చాలా విషయాలు మనం తెలుసుకున్నాం దేవుని బిడ్డలారా. కనుక మన ఇంటి వారి మూలంగా మనం మేలు పొందుకోవాలి కానీ శ్రమను పొందుకోకూడదు. ఏమండి, కపటమైన వారు మన ఇంట్లో ప్రవేశిస్తారు, యెహోనాదాబు వంటి వారు, వారికి కూడా మనం దూరంగా ఉండాలి. ఈ కపటమైన వాడు అమ్నోను కపటమైన ఆలోచన ఇచ్చాడు, దాన్ని కూడా మనం విన్నా దాన్ని అంగీకరించలేని వారిగా మనం ఉండాలి. ఎందుకంటే మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నోటను ఏ కపటము లేదు. ఆయన బిడలమైన మనం కూడా అటువంటి ఆత్మీయతను కలిగి ఉండాలని మనం తెలుసుకున్నాం. మన ప్రార్థన కూడా ఏమండి పరిశుద్ధమైన పెదవుల్లో ఉండి ప్రేమ కలిగిన పెదవుల్లో ఉండి రావాలి కానీ కపటమైన పెదవుల్లోగా మన ప్రార్థన ఉండకూడదని మనం చెప్పుకున్నాం. గనుక దేవుని బిడ్డలారా ఈ వారం ఎంతటితో నేను ముగిస్తున్నాను. వచ్చే వారం మరికొన్ని ఆత్మీయ విషయాలు మనం తెలుసుకుందాం. ఈ దినం ఉపవాస ప్రార్థన కొడుకులో ఎన్నో విలువైన విషయాలు తెలుసుకున్నాం. ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్న మనము దేవుని దగ్గర నుండి దీవెన పొందుకోవాలి కానీ శిక్షను పొందుకోకూడదు, దేవుని కోపమును పొందుకోకూడదు. అంటే పాపము చేయలేని వారిగా మనం ఉండాలి, దేవునికి భయపడే వారంగా ఉండాలి. మన పిల్లలకు మాదిరికరమైన తల్లిదండ్రులుగా మనం ఉండినప్పుడే మన కుటుంబాలు నిత్యము క్షేమమును పొందుకుంటాయి, నిత్యము క్షేమకరమైన ఆశీర్వాదాలు పొందుకుంటాం. కనుక అటువంటి ఆత్మీయతలో మనం ముందుకు వెళ్ళిపోదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా ప్రతి ఒక్కరూ కండ్లు మూసుకొని తలలు వంచి ప్రార్థనలో నాతో ఏకీభించినట్లయితే ముగింపు ప్రార్థనతో ఈ ఉపవాస ప్రార్థన కొడుకును మనం ముగించుకుందాం. ప్రతి ఒక్కరూ నాతో పాటు కలిసి ప్రార్థన చేయాలని ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నానండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, మీ ఘనమైన నామమునకు వేలాది వందనములు, వేలాది కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఈ దినం అయ్యా దావీదుని మా ముందుంచి ప్రభువా, దావీదు బిడలను మా ముందుంచి ఎన్నో విషయాలు మేము తెలుసుకునేటట్లు సహాయం చేస్తావు. దావీదు పిల్లలకి మాదిరిగా లేకపోవడాన్ని బట్టి తన ఇంటి వారి మూలముగానే అపాయము చూచాడు. అయ్యా చూడకూడని పాపాలు చూస్తూ ఉన్నాడు దావీదు నాయన. ఏమీ చేయలేకపోతున్నాడు, పిల్లల్ని ఏమీ అనలేకపోతున్నాడు ప్రభువా. అయ్యా దావీదు చేసిన పాపము దావీదునకు ఒక ముళ్ళుగా మారిందయ్యా. కనుక అటువంటి ఆత్మీయతకు మేము చోటు ఇవ్వకూడదని ఈ దినం మాతో మాట్లాడారు ప్రభు. నీకు స్తోత్రాలు. నీకు మేము భయపడే వారంగా మా పిల్లలకు ఒక మంచి మాదిరి నుంచే తండ్రులుగా తల్లులుగా ఉండేటట్లు మమ్మల్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ఉపవాసి ప్రార్థన కొడుకులో అయ్యా మీరు మాట్లాడిన ప్రతి మాటను దీవించండి, ప్రతి హృదయంలో
ఫలింపజేయమని ప్రార్థిస్తున్నాను. ఈ ఉపవాస ప్రార్థన కొడుకులో నాతో ఏకీవించి ప్రార్థిస్తున్నా ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించమని ప్రార్థిస్తున్నానయ్యా. ఎవరైనా బలహీనలుగా ఉండినట్లయితే మీ గాయపడిన హస్తం ద్వారా వారిని తాకండి. స్వస్థత, ఆరోగ్యమును యేసుక్రీస్తు నామంలో కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను. తండ్రి నీకు వందనాలు. అలాగే సమస్యల్లో, రుణభారాలు, ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నవారికి విడుదల అయ్యా ప్రభా దయచేయండి ప్రభా. అయ్యా అపవాది చేతిలో ఉండి విడిపించి అట్టి కుటుంబాలకు సమాధానము, రక్షణ దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే తండ్రి హోలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ను మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న కుటుంబాలన్నిటినీ మీరు దీవించండి అయ్యా. ప్రతి కుటుంబాన్ని బలపరచండి. అనేక మంది మా కొరకు ప్రార్థించండి అని వారి ప్రార్థన విన్నపాలు తెలియజేస్తున్నారు. వాటన్నిటినీ మీరు సఫలపరచండి. వాటన్నిటినీ యేసుక్రీస్తు నామములో వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. స్థానిక మా సంఘ కుటుంబములన్నిటినీ మీరు దీవించండి అయ్యా. మా సంఘ బిడ్డలందరి చుట్టూ నీ కృప, మీ కాపుదల, మీ సంరక్షణ దయచేయండి. మా దేశమును, దేశ నాయకులను, ప్రధానులను, అధికారులను దీవించండి. దేశ సరిహద్దుల్లో నెమ్మది, సమాధానం కలుగునుగాక నేను ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే తండ్రి ఎంతోమంది యవనస్తులు మా దేశంలో నశించిపోతున్నారు అయ్యా. మత్తుకు బానిసైపోతున్నారు, డ్రగ్స్కి బానిసైపోతున్నారు, పాపేర్చలకు బానిసైపోతున్నారు, బెట్టింగ్లు అంటూ ప్రభా మోసాల్లో అన్యాయం చేయబడుతూ ఉన్నారు. అట్టి యువతను, అట్టి యవనస్తులను మీరు రక్షించమని ప్రార్థిస్తున్నానయ్యా. అపవాది చేతుల్లోండి విడిపించి కాపాడమని ప్రార్థిస్తున్నాను ప్రభా. యవనులారా మీరు బలవంతులు, దుష్టుని జయించి ఉన్నారని మీరు వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు గనుక ప్రభువా యవనస్తులను దుష్టుని జయించే వారుగా లేపమని ప్రార్థిస్తున్నాను. తండ్రి నీకు వందనాలు. ఎంతోమంది స్త్రీలు వారి జీవితాలను పతనము చేసుకుంటూ ఉన్నారు. అట్టి స్త్రీలను మీరు రక్షించమని ప్రార్థిస్తున్నాను. ఎంతోమంది పురుషులు నైనా ఇగో త్రాగుడికి బానిసైపోయి నిత్యము గొడవలతో కుటుంబాల్లో భార్యలను హింసిస్తూ, పిల్లలను హింసిస్తూ అయ్యా ఎన్నో కుటుంబాలు పతనమవుతున్నాయి. అట్టి కుటుంబాలను రక్షించండి. అట్టి పురుషులకు రక్షణ దయచేయండి, మారుపును దయచేయండి ఆయన. తండ్రి నీకు వందనాలు. అలాగే మా దేశం చుట్టూ నీ కాపుదలు ఉంచమని మరొకసారి మా సంఘమును, మా పరిచర్యను మీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. మా పరిచర్యలు ఎన్నో అవసరతలు ఉన్నాయి, ఎన్నో అక్కర్లు ఉన్నాయి. మమ్మల్ని బలపరచండి అయ్యా. ఆర్థికంగా మమ్మల్ని దీవించండి. పరిచర్యకు ఎన్నో వస్తువులు కావాలి, వాటన్నిటిని మాకు అనుగ్రహించి అవి పొందుకొని మరి ఎక్కువగా నీ పరిచర్యలు మేము వాడబడినట్లు సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు అలాగన భూమి అందు నెరవేరునుగాక. మాకు కావలసినందున ఆహారం మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం రుణములను క్షమించము. మమ్మల్ని శోధంలోని తేకాల దృష్టి నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే చేయం, ప్రభు యేసు రక్తమే చేయం. ప్రభు యేసు రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను బహుగా దీవించునుగాక. ఆమేన్.